హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 197తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నాన్న, తమ్ము వచ్చేసరికి తమ్ముడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి మనం అన్నీ రెడీ చేసుకోవాలి కదా అని పిల్లలిద్దరూ లంచ్ చేస్తూ శివుతో అంటారు. మీ వరుణ్ బాబాయ్తో మాట్లాడుకోండి ఆ విషయం. అలాంటివి మీ వరుణ్ బాబాయే బాగా చేస్తాడు అని చెబుతాడు శివ్. అప్పుడే రవి గారు, దివ్య, నరసింహ గారు కూడా లోపలికి వస్తారు. ఏంటి రవి, చిన్న బిడ్డను చూడ్డానికైనా మీ ఆవిడ ఇప్పుడు కూడా రాలేదా అని అడుగుతారు రాజ్యం గారు. ఆవిడ గురించి తెలిసిందే కదా అత్తయ్య, ఇక తలుచుకోవడం కూడా వేస్ట్ అలాంటి మనుషుల గురించి అని అంటారు రవి గారు. ముందు రండి, భోజనం చేదురు గాని అని పిలుస్తారు విజయ గారు. అందరూ లంచ్ చేస్తుండగా, వరుణ్ బాబాయ్, తమ్ముకి ఎలా వెల్కమ్ చెప్తాం? ఇల్లంతా బెలూన్స్తో నింపేద్దామా అని అడుగుతాడు ఆయు. చేద్దాం బంగారం, మొత్తం ఇల్లంతా డెకరేషన్ చేయించేద్దాం అని అంటాడు వరుణ్. ఇంకా టైం ఉంది బంగారాలు, చిన్న మమ్మీ రావడానికి అని విజయ గారు చెప్తారు. అదేలే నాన్న, ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా అన్నీ రెడీ చేయొచ్చు కదా, అందుకే మేము మాట్లాడుకుంటున్నాం అని అంటుంది ఆశి. అబ్బో, దానికి కూడా ప్లాన్ చేయాలా? ఏం చేస్తారేంటి మీ తమ్ముడికి వెల్కమ్ చెప్పడానికి అడుగుతారు రుక్మిణి. నాన్న, మనం బొమ్మలు షాపింగ్ చేద్దామా తమ్ముడి కోసం అని అడుగుతుంది ఆశి. ఇప్పుడే ఆడుకోలేడు కదా, ఇప్పటి నుంచి ఎందుకు బంగారం అని రావు గారు అనగానే, ఆడుకోకపోయినా తమ్ము రూమ్ అంతా బొమ్మలతో నిండిపోతే బాగుంటుంది కదా, చూస్తాడు కదా టాటు అని అంటాడు ఆయు. వాళ్ళ మాటలు వింటున్న రవి గారికి మనసంతా బాధగా మారిపోతుంది. కనీసం డెలివరీకి ఇంటికి తీసుకువెళ్ళలేకపోయారు. గురుడయ్యాకైనా తన ఇంటికి తీసుకువెళ్ళి ఏమీ చేయలేకపోతున్నారు అన్న బాధ ఆయనని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. తీసుకువెళ్ళినా చూసేవాళ్ళెవరూ లేరు. బాలింతంటే, అది కూడా సర్జరీ అయిందంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ తన ఇంట్లో ఆ అదృష్టం అమృతకి లేదు. ఫస్ట్ నుంచి అత్తగారులే సేవ చేస్తున్నారు, ఇప్పుడు కూడా వాళ్లే చేయాలి. కొద్దిగా అయినా పుట్టింటి బాధ్యత లేకుండా అయిపోతుందిగా అని తినడం కూడా మానేసి ఆలోచిస్తుంటే, ఏంట్రవి తినకుండా ఆలోచిస్తున్నావు అని రావుగారు అడుగుతారు. ఏం లేదు బావుగారు, పుట్టింటి లెక్కన చూసుకునే అత్తగారిల్లు దొరికిందని ఆనందపడనా, కనీసం కూతుర్ని నా ఇంట్లో ఒక్కరోజైనా ఉంచుకునే అదృష్టం లేనందుకు బాధపడనా, పెళ్ళయ్యాక కనీసం ఒక 2 రోజులు నా కూతుర్ని పుట్టింటికి పిలుచుకునే అదృష్టం లేకుండా అయిపోయింది. సాంప్రదాయ ప్రకారం డెలివరీకి తీసుకువెళ్ళలేకపోయాను. ఇప్పుడు కనీసం పురుడయ్యాకైనా తనని మా దగ్గర ఒక 10 రోజులు కూడా ఉంచుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అదే నా మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది అని అంటారు రవి గారు. కొన్ని విషయాలు ఎక్కువ ఆలోచించకుండా ఉంటేనే మనసుకి చాలా బాగుంటుంది రవి. జరగని వాటి కోసం ఆలోచిస్తూ కూర్చోవడం అనవసరం. ఎక్కడుంటే ఏమైంది అమృత, తను ప్రశాంతంగా సంతోషంగా ఉందా లేదా అన్నదే నువ్వు ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఒకరికి ముగ్గురు తనని చూసుకోవడానికి ఉన్నారు, అక్కడ కనీసం ఒక్కరు కూడా లేరు తనని చూసుకోవడానికి. అలాంటప్పుడు ఇక దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం అవసరమా అంటారు రావుగారు. కనీసం కూతుర్ని మనవణ్ణి ఒక్క 2 రోజులైనా నా ఇంట్లో ఉంచుకోవాలని ఉంటుంది కదా బావగారు అని అంటారు బాధగా. 5వ నెల వచ్చాక ఒక 2 రోజులు వచ్చి ఉంటుందిలే, అది కూడా ముగ్గురత్తల్లో ఎవరో ఒకరు తనకి తోడుగా వస్తారు. ఇంకేం ఆలోచించకుండా భోజనం చేయముందు అని అంటారు రావుగారు. ఎందుకు నాన్న, మన పక్కింటి బామ్మగారు చెప్పారు కదా, పిల్లని తీసుకొస్తే తీసుకురా, పిల్లోడికి స్నానం అది నేను చేయిస్తాను, ఇక అమృతికి ఒక పనమ్మాయిని పెట్టేస్తే దగ్గరుండి తనే చూసుకుంటుంది, దివ్య కూడా ఉంది కదా ఇప్పుడు అని అన్నారు కదా. ఇప్పుడు నేను కూడా అక్కని బాగానే చూసుకుంటాను కదా, అక్కనే మనం తీసుకువెళ్దాం నాన్న, బుజ్జిగాడితో ఒక 10 రోజులన్నా మనం ఆడుకున్నట్టు ఉంటుంది అని అంటుంది దివ్య. లేదు దివ్య, మీ అక్క ఉన్న ఈ పరిస్థితుల్లో మేము అక్కడికి పంపించలేం, మీరు చూసుకోలేరు అని కాదు,
తనని ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడే ఉంటుంది తను. నీకు అంతగా బాబుతో ఉండాలి అనుకుంటే నువ్వు కూడా ఇక్కడ ఒక 10 రోజులుండు. అంతే తప్ప అమృతని అక్కడ ఉంచే ప్రసక్తే లేదు అని అంటారు విజయ గారు. అదేంటి, మా అక్కను మా ఇంటికి పంపించరా మీరు అని అడుగుతుంది దివ్య. ఆ డిస్కషన్లో ఉండడం కూడా అనవసరం అనిపించి తినడం అయిపోవడంతో శివ్ అక్కడి నుంచి లేచి పైకి వెళ్ళిపోతాడు. వరుణ్ కూడా బుజ్జిగాడికి ఎలా వెల్కమ్ చెప్పాలో ప్లాన్లు వేసుకుంటూ పిల్లల్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు. మీ అక్కని మీ ఇంటికి పంపించినా చూసుకునే వాళ్ళు ఎవరున్నారు, అందుకే పంపించను అని అంటారు విజయ గారు. నేను చూసుకుంటాను మా అక్కని, పంపించండి ప్లీజ్ అని అంటుంది. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలుస్తుంది అన్నీ. పైగా మీ అమ్మగారిని నమ్మి అమృతని ఈ పరిస్థితుల్లో అక్కడికి అసలు పంపించలేం. ఇక ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపేయండి. మీకు అర్థమైంది కదా రవి, ఎందుకు పంపించను అని అన్నాను అని అడుగుతారు విజయ గారు. అర్థమైంది అక్క. నా కూతురికి పుట్టిల్లు అత్తగారిల్లు ఇంక శాశ్వతంగా ఇదే అని విషయం కూడా అర్థమైపోయింది నాకు. మీ అందరికీ ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటారు రవి గారు. నువ్వు ఏ కృతజ్ఞతలు చెప్పక్కర్లేదు. అమృత ఈ ఇంటి కోడలు. తనని చూసుకునే బాధ్యత మాకు కూడా ఉంటుంది. ఎక్కువేమీ ఆలోచించకుండా మనవడు పుట్టాడని ఆనందంగా ఉండు అని అంటారు రావుగారు. భోజనం తినేయడం అయిపోవడంతో మేము హరి అన్నయ్య ఇంటికి వెళ్తామమ్మా అని అంటారు రవిగారు. ఎందుకు, ఇక్కడే ఉండండి, అక్కడికెందుకు అని అడుగుతారు విజయ గారు. అన్నయ్య ఫోన్ చేశాడులేమ్మా, ఊరుకోడు. మళ్ళీ ఉదయాన్నే వెళ్ళిపోతాం కదా, కాసేపు అక్కడ కూడా ఉన్నట్టుంటుంది అని అంటారు రవిగారు. సరే మీ ఇష్టం, సత్యం దింపుతాడు వెళ్ళండి అని రావుగారు అనగానే అక్కడి నుంచి బయలుదేరి రవిగారు దివ్య వెళ్ళిపోతారు. నాకు తెలిసి బారసాలకి ఏమేం చేయాలో కనుక్కోవడానికి రేఖ దగ్గరికి వెళ్తున్నట్టున్నాడు రవి అని అంటారు విజయ గారు. పాపం, తండ్రిగా కూతుర్ని ఇంటికి తీసుకువెళ్ళి అన్నీ చేసుకోవాలని ఆయనకి ఉంటుంది కదా. ఆ మహాతల్లి అసలు చలనం లేని దానిలా ఉంటే ఈయన మాత్రం ఏం చేయగలరు అని అంటారు రుక్మిణి. ఇంకొదిలేయండి, కొంతమంది గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కదా అంటారు విజయ. మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అక్క. ఇప్పుడు ఇంకేం పని లేదు కదా, తినడం కూడా అయిపోయింది కాబట్టి అందరూ పడుకుంటారు. మళ్ళీ సాయంత్రం వాళ్ళకి కాఫీలు టీలు టైంకి వచ్చేద్దాం అని అంటారు రుక్మిణి. అలాగేలే వెళ్దాం. అమృతకు కూడా స్పృహ వస్తే కాసేపు తనతో ఉన్నట్లుంటుంది, బుజ్జిగాడితో కూడా కాసేపు ఉన్నట్టుంటుంది అని డైనింగ్ టేబుల్ సర్దేసి హాస్పిటల్కి బయలుదేరుతారు రుక్మిణి గారు విజయ్ గారు. వంశీ గారు కూడా ఐషు వాళ్ళున్న రూమ్ దగ్గరికి భోజనం చేయడానికి వస్తారు. అదేంటి మావయ్య గారు, మీరు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోలేదా, వచ్చేసారా ఇక్కడికి, మరి ఉదయం నుంచి కనిపించలేదు అని అడుగుతుంది ఐషు. సర్జరీ ఒకటి ఉందిరా, అన్వేష్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా, ఓపీ పేషెంట్స్ కూడా ఎక్కువే ఉన్నారు, అందుకే ఇక పైకి రావడం కుదరలేదు నాకు అని అంటారు వంశీ గారు. సారీ బాబాయ్, రేపటి నుంచి ఉదయం పూట నేను చూసుకుంటానులే అని అంటాడు అన్వేష్. దానికెందుకు సారీ చెప్పడం కానీ, అమృతకి ఇంకా స్పృహ రాలేదా అని అడుగుతారు. వస్తుంది వస్తుంది, కాసేపట్లో వచ్చేస్తుంది. స్పృహ రాగానే ఒకసారి చెక్ చేసి రూమ్కి షిఫ్ట్ చేసేద్దాం అని ఐషు అంటుంది. లంచ్ తినేయడం అయిపోగానే సిస్టర్ వచ్చి అమృతకి స్పృహ వచ్చిందని చెబుతుంది. అన్వేష్ ఐషు ఒకరినొకరు చూసుకొని ఇక మొదలు పెడదాం ఆట అని కళ్ళతోనే సైగ చేసుకొని ఇద్దరు ఐసీయూకి బయలుదేరుతారు. వంశీ గారు కూడా వాళ్ళతో లోపలికి వెళ్తారు. లోపలికి వస్తున్న వాళ్ళని చూసి మాస్క్లో నుంచే చిన్నగా స్మైల్ ఇస్తుంది. అది చూసి కూడా చూడనట్టు ఐషు అన్వేష్ మొహం సీరియస్గా పెట్టుకొని అమృత దగ్గరికి వెళ్తారు. కనీసం తన వైపు చూడట్లేదు ఎవరు అని మొహం ముడుచుకుంటుంది అమృత. ఎవరికి వారు తన హెల్త్ కండిషన్ చెక్ చేస్తూ రూమ్కి షిఫ్ట్ చేయొచ్చా ఇంకా ఇక్కడే ఉంచాలా అన్నది అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలా ఉంది అమృత ఇప్పుడు, ఊపిరి పీల్చుకోవడం ఏమైనా కష్టంగా ఉందా అని అడుగుతారు వంశీ గారు. లేదు అన్నట్లు తల ఊపుతుంది. వెంటనే ఆక్సిజన్ మాస్క్ తీసి పక్కన పెట్టేసి, తల భారం కానీ గుండెల్లో భారంగా కానీ ఉన్నట్లు ఏమైనా అనిపిస్తుందా అని ఐషు
అమృత వైపు చూడకుండా తనని టెస్ట్ చేస్తూ ఒక డాక్టర్గా అడుగుతుంది. ఏం అనిపించడం లేదక్క, కానీ పొట్టంతా బాగా నొప్పిగా ఉంది అని అంటుంది. సర్జరీ అయ్యింది కదా, ఒక 2 రోజులు అలాగే ఉంటుంది, పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ చేస్తాం అని ఐషు అప్పుడు కూడా అమృత మొహం వైపు చూడకుండా చెబుతుంది. అన్వేష్ అయితే తనకు చేయాల్సిన ఇంజెక్షన్ రెడీ చేస్తూ కొంచెం వెనక్గానే నిలబడతాడు. అన్వేషణ ఇంజెక్షన్ రెడీ చేసి ఇవ్వగానే ఇంజెక్షన్ చేసేసి తన రూమ్కి షిఫ్ట్ చేసేయండి అని అక్కడున్న నర్సుకి చెబుతుంది. ఓకే ఐషు, అంతా ఓకే కదా, నేను ఇంకెందుకు వెళ్తానని వంశీ గారు వెళ్ళిపోతారు. నా మీద మీకు కోపంగా ఉంది కదా, నా వైపు కూడా చూడడం లేదు మీ ఇద్దరు. సారీ చెప్పాను కదా అని అంటుంది అమృత. కానీ ఐషు అన్వేష్ ఏం మాట్లాడకుండా తమ పని తాము చేసుకు వెళ్ళిపోతున్నారు. మొహం అంతా దీనంగా పెట్టి, విష్, నాతో మాట్లాడవా అని అడుగుతుంది. అన్వేష్ కనీసం అమృత వైపు చూడడు. అక్క, నీకు కూడా నా మీద బాగా కోపం ఉందా? ఈ ఒక్కసారికి క్షమించవచ్చు కదా అక్క అని అంటుంది అమృత. ఇక్కడ అక్కలు ఎవరూ లేరండి మీకు, పేషెంట్లందరికీ మేము అక్కలం అవ్వలేం అని అంటుంది ఐషు. అంటే ఇప్పుడు నేను మీ దృష్టిలో పేషెంట్నా అని అంటుంది. ఏ మాట మేము రెండోసారి చెప్పం అని వార్డ్ బాయ్స్ రావడంతో రూమ్కి షిఫ్ట్ చేయడానికి అన్నీ రెడీ చేస్తారు. పావు గంటలో అమృతని రూమ్కి షిఫ్ట్ చేసేస్తారు. రూమ్లో వాణిగారు బాబుతో రెడీగా ఉంటారు. అమృతని తీసుకురాగానే బుజ్జిగాడిని అమృత పక్కలో పడుకోబెడతారు. మీకు కూడా నా మీద ఇంకా కోపంగానే ఉందా అత్తయ్య అని వాణిగారిని అడుగుతుంది. ఎంత కోపం ఉన్నా ఇప్పుడు మేమేం చేయలేం కదా నిన్ను. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావు. హాస్పిటల్ బెడ్ దిగి కొద్దిగా కోలుకున్నాక అప్పుడు చెప్తాం నీ పని అంటూ లోపలికి వస్తారు రుక్మిణి గారు. బాబోయ్, అందరూ పగ పట్టేసినట్టున్నారుగా నా మీద. చేసిన తప్పుకి అనుభవించాలి, తప్పదు. కానీ విష్ అక్క కనీసం నా వైపు చూడను కూడా చూడడం లేదు అని బాధగా అంటుంది. వాళ్ళు పడిన టెన్షన్ అలాంటిది, మామూలుగా టెన్షన్ పెట్టావా నువ్వు అని రుక్మిణి గారు కొద్దిగా కోపంగా అడుగుతారు. ఐషు అన్వేష్ అక్కడే ఆ రూమ్లోనే ఉంటారు, కానీ దూరంగా సోఫాలో కూర్చొని ఫోన్లు చూసుకుంటూ ఉంటారు తప్ప అమృత వైపు కనీసం చూడను కూడా చూడరు. బుజ్జిగాడు ఏడుపు మొదలు పెట్టడంతో ఫీడింగ్ చేయించాలని ఐషు దగ్గరికి వస్తుంది. అమ్మ వాళ్ళు ఉన్నారు కదా వదిన, ఇక నా అవసరం లేనట్టుంది కదా అని అంటాడు అన్వేష్. హా అన్వేష్, నేను చూసుకుంటాంలే, నువ్వు వెళ్ళు బయటికి అని అంటుంది. అన్వేష్ వెళ్ళిపోతుంటే మాట్లాడకపోయినా ఒక్కసారైనా నా వైపు చూడొచ్చు కదా అని అనుకుంటుంది అమృత. చూస్తే ఆ మొహం చూసి కోపంగా ఉండలేం అని అనుకుంటాడు అన్వేష్ బయటికి వస్తూ. రుక్మిణి గారు వాణి గారు హెల్ప్తో అమృతని కొద్దిగా లేపి సరిగా కూర్చోబెట్టి బేబీని తీసుకోమన్నట్లుగా అమృత ముందు పెడుతుంది. బుజ్జిగాడిని 2 చేతుల్లోకి తీసుకొని ఫీడ్ చేయడం మొదలు పెడుతుంది అమృత. ఐషు అమృతని ఇంటికి ఎప్పుడు తీసుకువెళ్ళేది అని అడుగుతారు విజయ గారు. తనకి ప్రాబ్లంగా ఏమీ ఇంకా లేకపోతే 5వ రోజు తీసుకెళ్ళిపోదాం అత్తయ్య. మళ్ళీ తన తిక్కల పనులు ఏమైనా చేసి ఏమైనా ఇబ్బంది తెచ్చుకుంటే ఒక్కసారి స్టిచ్చెస్ పూర్తిగా మాడిపోయాక 9వ రోజు తీసుకువెళ్దాం అని అంటుంది ఐషు. ఈ పిల్లని నమ్మలేం ఐషు, ఇంటికి వచ్చాక తిరుగుతానంటుంది. ఇక్కడ ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉంచడమే బెస్ట్, కదలకుండా ఉంటుంది అని అంటారు రుక్మిణి గారు. నేను నిజంగా కావాలని చేయలేదు అత్తయ్య, విష్ మంచి నిద్రలో ఉండడంతో లేపాలి అనిపించలేదు. చిన్నగా వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాను, అలాగే జాగ్రత్తగా వెళ్ళొచ్చాను కూడా. జ్యూస్ తాగడానికి వెళ్లకుండా కామ్గా పడుకుంటే సరిపోయేది. ఆ జ్యూసే నా కొంప ముంచింది అని అంటుంది చిన్నగా. ఫీడ్ చేసేటప్పుడు మాట్లాడొద్దని చెప్పండి అత్తయ్య అని అంటుంది ఐషు. సారీ సారీ అని సైలెంట్ అయిపోతుంది అమృత. ఫీడ్ చేయడం అయిపోగానే ఐషు బాబుని తీసుకొని పడుకోబెట్టేస్తుంది. అమృతని కూడా సరిగ్గా పడుకోబెట్టి అందరూ వెళ్ళి పక్కన కూర్చుంటారు. ఎంత పలకరించినా ఐషు మాత్రం పలకదు. అమృతకి స్పృహ వచ్చిందని వాళ్ళ నాన్న చెల్లి రావడంతో అంతా మర్చిపోయి కాసేపు వాళ్ళతో మాట్లాడుతుంది. మేము ఉదయాన్నే బయలుదేరి వెళ్తున్నామమ్మా, మళ్ళీ తర్వాత వస్తాం అని అంటారు రవి గారు. అలాగే రవి, నువ్వేం ఫీల్ అవ్వకు దేనికి,
అని చెబుతారు విజయ గారు. 5 అవగానే విజయ గారు, రుక్మిణి వెళ్ళిపోతారు. కాసేపు ఉండి రవి గారు, దివ్య కూడా వెళ్ళిపోతారు. తర్వాత రోజు నుంచి 5 రోజులు ఐషు గాని అన్వేష్ గాని అసలు అమృతతో ఒక్క మాట కూడా మాట్లాడరు. అన్వేష్ అయితే తర్వాత రోజు నుంచి పూర్తిగా తన డ్యూటీలో పడిపోతాడు. లంచ్ టైంలో వచ్చి కాసేపు బుజ్జిగాడితో ఆడుకొని నైట్ టైం అక్కడే ఉండిపోయేవాడు. ఐషు కూడా ఉదయం సాయంత్రం వచ్చి చెకప్ చేసి లంచ్ టైంలో కాసేపు అక్కడ ఉంటుంది. నైట్ ఇంటికి వెళ్ళిపోయేది. నేను చేసిన దానికి వాళ్ళలా ఉండడంలో తప్పు లేదులే అనుకొని తనకి తాను సర్ది చెప్పుకుంటుంది అమృత. అలాగని వాళ్ళని పలకరించకుండా ఆగదు. కనిపించగానే వాళ్ళని మాట్లాడించాలని చాలా ప్రయత్నం చేస్తుంది. అంతా బాగానే ఉండడంతో 5వ రోజు ఇంటికి తీసుకువెళ్ళడానికి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తారు. ఇంటికి వెళ్ళాక బావగారిని కాకాపట్టి వీళ్ళిద్దరి కోపాన్ని పోగొట్టాలి. బావగారు చెప్తే వీళ్ళు నాతో మాట్లాడతారు అనుకొని ఇంటికి వెళ్ళడం కోసం ఎదురు చూస్తుంది అమృత. కథ కొనసాగుతుంది. ఐషు అన్వేష్ ఆ మాత్రం కోపంగా ఉండడంలో తప్పులేదు కదా. మరి శివ్ని అడుగుతుందా? శివ్ అమృతతో ఏం చెప్తాడు? ఇవన్నీ తెలియాలంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.